భారత్ పాక్ సరిహద్దులో పూర్తిస్థాయి అప్రమత్తత కొనసాగుతోంది. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారీగా సైన్యాన్ని మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. సరిహద్దుల్లో ఇండో పాక్ సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి జమ్మూ కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ సద్దు అదే నియంత్రణ రేఖ సమీపంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పాలి. గడిచిన 2 రోజులుగా భారత్ పాకిస్తాన్ వాయుసేనలు ఈ ప్రాంతంలో తీవ్రంగా గస్తీ తిరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి నిన్న జరిగిన ఘటనతో ఈ సరిహద్దు ప్రాంతాలు అలాగే నియంత్రణ రేఖ వద్ద కూడా తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పక్షాల సైనికులు ఆ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించే ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జమ్మూ నగరంలో మాత్రం పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. నిన్నటి పరిస్థితితో మొత్తంగా ఒక కర్ఫ్యూ వాతావరణం ఏర్పడినప్పటికీ అలాగే ప్రజల్లో భయాందోళన ఏర్పడినప్పటికీ కూడా ఇవాళ ఉదయం నుంచి కాస్త కర్ఫ్యూ సడలించడం అలాగే కొంత పరిస్థితులను మెరుగవడంతో పూర్తిగా రోడ్లపైకి పూర్తిగా జనాలు వచ్చినటువంటి పరిస్థితి, వాహన రాకపోకలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే జమ్మూతో పాటు కాశ్మీర్ లోయలోని అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నాయని చెప్పాలి. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు సైన్యం అలాగే ఇతర బలగాలన్నీ కూడా ఈ ప్రాంతాల్లో మోహరించున్నాయి. ప్రతి చోట కూడా వాహన తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. అలాగే జమ్మూ అలాగే శ్రీనగర్కు దారితీసే రహదారి మార్గాలు అన్ని చోట్ల కూడా భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ తనిఖీ చేస్తూనే ఉన్నాయి. అయితే సరిహద్దు ప్రాంతాలు ప్రత్యేకించి ఆర్ఎస్పుర రాజౌరి సెక్టర్లో ఆర్ఎస్పురలో కాస్తంత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పనప్పటికీ కూడా రాజౌరి అలాగే నౌషేరా అక్నూర్ సెక్టార్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అలాగే పూంచ్ సెక్టర్లో ప్రత్యేకించి ఈ ఉదయం కూడా భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఇండో పాక్ దళాలు కాల్పులు ఇరుపక్షాల నుంచి జరిగాయి. అలాగే షెల్లింగ్ కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల సరిహద్దు గ్రామాల్లో షెల్లింగ్ పాకిస్తాన్ బాంబ్ షెల్స్ కూడా పడినట్టు కొద్దిసేపటి క్రితం కూడా పడినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు తెలిపినటువంటి పరిస్థితి. మొత్తం మీద జమ్మూ నగరం మాత్రం కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ ఇతర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజౌరి కానీ అలాగే నౌషారా సెక్టర్లో, సాంబా సెక్టర్లో, పూంచ్ సెక్టర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని గ్రామ ప్రాంతాల నుంచి కూడా అక్కడ స్థానికుల్ని దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం జమ్మూ కాశ్మీర్లో నుంచి నియంత్రణ రేఖ అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజస్థాన్, పంజాబ్ అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే బీఎస్ఎఫ్ దళాలతో పాటు సైన్యం కూడా భారత సైన్యం కూడా ఆ ప్రాంతాల్లో మోహరింపులు చేసింది. దాదాపుగా ఇప్పటికీ అధికారికంగా వెల్లడించినప్పటికీ మాత్రం ఇప్పటికే భద్రతా దళాలన్నీ కూడా గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేనట్టుగా పూర్తిగా భద్రతా దళాలు ఆ ప్రాంతానికి వెళ్ళాయి. అయితే ప్రస్తుతం జమ్మూలో సాధారణ స్థితులు నెలకొన్నప్పటికీ కూడా కాశ్మీర్లో మాత్రం ఇంకా అదే స్థాయిలో పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలోనే ఆ ప్రాంతాలు ఉన్నాయని చెప్పాలి. మొత్తం మీద సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు భారత సైన్యం కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. పూర్తిగా ప్రముఖులు నివాసాలు అలాగే అన్ని చోట్ల కూడా అన్ని కేంద్రాల్లో కూడా ఇదే స్థాయిలో కొనసాగుతుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు జమ్మూలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా సైనిక వాహనాలు ఈ ప్రాంతంలో పూర్తిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. సరిహద్దుకి వెళ్లే దాంతోపాటు పూర్తిగా ఈ ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించారని చెప్పాలి. ఎక్కడికక్కడ పూర్తిగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒక కాస్తంత ప్రశాంతమైనటువంటి వాతావరణం జమ్మూలో కనిపిస్తుంది. అయితే గడిచిన 2 రోజులుగా మాత్రం ఈ ప్రాంతాల్లో పూర్తిగా ఒక రకమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇప్పుడు మాత్రం కాస్త రహదారులపైకి అలాగే రోడ్లపైకి జనం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సరిహద్దు గ్రామాలు నియంత్రణ రేఖ వద్ద మాత్రం పూర్తిగా ఆందోళనకరమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, జమ్మూ కాశ్మీర్.